పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కొండబాల కోటేశ్వరరావు గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి శ్రీ వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, విద్యా సంస్థల అధిపతి మిత్రుడు శీలం వెంకటరెడ్డి గారికి, భరత్ వెంకటరెడ్డి గారికి, మరో వెంకటరెడ్డి గారికి కూడా పెద్దల వెంకటరెడ్డి గారికి, అట్లాగే మోయిజ్ గారికి కూడా తెలుగుదేశం మిత్రులందరికీ, పెద్దలకి, గ్రామ పెద్దలకి, సోదరి మండలికి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ, అట్లాగే ఈ మడుపల్లిలో ఉన్నటువంటి 3 వార్డులో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు శ్రీమతి పిల్లి సునీత గారు 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి వేమిరెడ్డి లక్ష్మీ తులసి గారికి, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీలం నర్సిరెడ్డి గారికి, ఈ ముగ్గురిని కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా వీరి ముగ్గురిని దీవించి పెద్ద ఎత్తున గెలిపించి మడుపల్లి అభివృద్ధి కోసం మేమంతా నిలబడ్డామని చెప్పి ఎదురెడ్డి స్వాగతం పలికిన మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఎక్కువ సమయం తీసుకోను నేను, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితో పంచుకుందామని నేను ఈరోజు ఉపన్యాసాలు చెప్పదలుచుకోలేదు. ఎవరిని విమర్శించను, రాజకీయ ఉపన్యాసాలు కూడా చెప్పను. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి దీవించి ప్రజాప్రభుత్వం ఏర్పడటానికి మీరందరూ బాధ్యులే. మీరందరూ దీవించి పంపిస్తే మీ శాసనసభ్యుడిగా ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖని, ప్రణాళిక శాఖని, విద్యుత్ శాఖని చూస్తూ ఈ రాష్ట్ర ప్రణాళికలు తయారు చేస్తూ ముందుకు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇలా అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి రుణం తీర్చుకోవటం కోసమే మధిర మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు మధిర మున్సిపాలిటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, అభ్యర్థులకి, పౌరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనందరికీ ఒక అవకాశం వచ్చింది ఈరోజు. గతంలో 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనంటే పైన ప్రభుత్వం లేదు, ఇక్కడ బోర్డు కూడా బీఆర్ఎస్ చేతిలో. ఈరోజు అదృష్టం కొద్ది మీ అందరి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. బోర్డుని మీరు గెలిపించి పంపించండి, మడుపల్లి అభివృద్ధి ఎంతో చూపిద్దామని చెప్పడం. మడుపల్లి అంటే నాకు అమృతమైనటువంటి ప్రేమ ఉన్నది. ఎటువంటి ఉపత్కర ఇబ్బంది పరిస్థితుల్లో కూడా నన్ను ఆశీర్వదించి దీవించి గెలిపించి పంపించారు. ఏ ఒక్కసారి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వెనకడుగు వేయలేదు. అలా ఆశీర్వదించి పంపించిన మడుపల్లి గ్రామ అభివృద్ధి చేయటం నా బాధ్యతగా నేను భావించే ఈరోజు మీ ముందుకు వచ్చాను. మధిర మున్సిపాలిటీలో మడుపల్లిని కలిపినప్పుడు